ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్, మీరు లైవ్ ఇచ్చుకోండి. ఈ లెటర్ మీకు మేము అఫీషియల్ గా ప్రతి మీడియా హౌస్ కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడాను. నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్లో ఉన్నారు. ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుంటా లోకల్ అఫీషియల్, ఆయన పేరు అడిగితే చెప్పడు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుంటా నన్ను బ్లాక్ చేస్తున్నారు. ఇంతకంటే అవినీతి పట్టపగలు ఎక్కడైనా ఉంటుందా? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది. ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది. మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది? అందరు పార్టీల్ని, ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా, సిమ్లా వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో. ఆవిడ పోటీ చేయలేదు, పార్టీ విలీనమే చేసేసింది. అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కంటే షర్మిల కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మనల్ని పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతున్న కుట్ర పప్పులు ఉడకో. ఎందుకు? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ విషయం మీద మేము కంప్లైంట్ చేసాం. హైకోర్టులో ఫేవరబుల్ రూలింగ్ వచ్చింది. ఈసారి ముందే కంప్లైంట్ చేయమన్నారనే ఇన్ రైటింగ్ నా ఒంట్లో బాగోపోయినా విశాఖపట్నం నుంచి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకున్నాను. ఇదే రుజువు. మీడియా ఉంటుండగా అందరూ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయండి. డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, ఎందుకు ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ కలవడం లేదు? ఎలక్షన్ కమిషన్ కలవడం లేదు. నేను అడుగుతుంది ఏంటి? మాకు ఎలక్షన్స్ మార్చిలో వద్దు, లాస్ట్ ఫేజ్లో పెట్టండి, చివరి ఫేజ్లో తప్ప. కోవిడ్ ఎక్కువ అవుతుంది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత, డిగ్రీ ఎగ్జామ్స్ తర్వాత పెట్టండి. 2, 3 ఎలక్షన్ అయిపోగానే 40 రోజులు లాస్ట్ టైం ఉన్నట్టు కౌంటింగ్కి టైం ఇవ్వకుండా ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి. ఈ 3 డిమాండ్లు నేను చేస్తున్నాను. ఇందులో తప్పని ఎవరైనా పట్టగలరా? చెప్పగలరా? చూసుకోండి. 2 కులాలే నడుపుతాయట మనల్ని. అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటే పర్వాలేదు, వెల్కమ్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ వెల్కమ్. అంటే వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది అనమాట. ఇది 2 కులాలైనా నడిపేది మనల్ని? 2 కుటుంబాలైనా మనల్ని నడిపేది? అర్థం చేసుకోండి. నా పోరాటం ఎప్పుడు ఆగదు. ఈసారి మనం గెలిచి తీరుతాం. కోర్టులో కేసు వేయడం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఇప్పుడే ఈ హోటల్లోనే నేను ధర్నా ఆరంభిస్తాను. ఎలక్షన్ కమిషన్ కలిసినంత వరకు నేను హోటల్ను విడిచిపెట్టాను. నాకు రూమ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రూమ్ నెంబర్ 507. ఎవరికైనా ల్యాండ్ లైన్లో ప్రాబ్లం ఉంటే రూమ్కి కాల్ చేయండి, హోటల్కి కాల్ చేయండి, నా సేఫ్టీ విషయం తెలుసుకోవడం కొరకు. థ్యాంక్ యూ. అదే మార్చ్ ఏప్రిల్ అన్ని ఎగ్జామ్స్ ఇండియాలో, అన్ని ఎలక్షన్స్. ఇండియా అంతా ఎలక్షన్స్ మేలో ఎందుకు పెడుతున్నారు? యూపీలో ఎప్పుడు పెడుతున్నారు? నార్త్లో ఎప్పుడు పెడుతున్నారు? ఏ మన సౌత్ వాళ్ళు అంత చీప్ వాళ్ళవా?
వాళ్ళు చెప్పినట్టు చేయడానికి మనకు డిమాండ్స్ ఉండవా? సౌత్ సత్తా చూపిద్దాం మోదీకి, తెలుగు సత్తా చూపిద్దాం, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీల సత్తా చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళందరూ బీజేపీ బి పార్టీలని మీకు తెలుసు. ఏమేనంటే బెయిల్ క్యాన్సిల్ చేసి ఒకరిని జైల్లో పెడతారు, ఇంకేమేనంటే కొత్తగా మొన్న 52 రోజులు జైల్లో పెట్టిన ఆయన్ని మళ్ళా 520 రోజులు జైల్లో పెడతారు. నన్ను పెట్టగలరా వీళ్ళు? వీళ్ళకి దమ్ముందా? మోదీకి కానీ అదానికి కానీ ఈ ముఖ్యమంత్రులకి సత్తా ఉందా వాళ్ళు ప్రశ్నించడానికి? డూ దీస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ పొలిటీషియన్స్ హ్యావ్ అ గట్స్ టు స్టాండ్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్స్? దే హ్యావ్ నో గట్స్ బికాస్ దే ఆర్ బోర్న్ ఇన్ క్రైమ్, దే ఆర్ లివింగ్ ఇన్ క్రైమ్, దే ఆర్ డైయింగ్ ఇన్ సిన్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఐ విల్ ఫైట్ ఫర్ మై కంట్రీ. 12 లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ఎవరు తీర్చుతాడు? ఒక డ్యాన్స్ వేసి తీర్చుతాడా? వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులను, 2 పార్టీలను. ఆదాయం 1,50,000 కోట్లయితే ఖర్చు 3 లక్షల కోట్లు. మీకు ఎలా శాలరీలు ఇస్తారు? అంగన్వాడీ 1,04,000 మంది ప్రాణాలు పోగొట్టుకొని వారేమో అమరణ నిరాహార దీక్ష కొందరు చేస్తుంటే వాళ్ళ మీద దాడులా? ఎవరు అడుగుతారు వీళ్ళ కొరకు? రైతుల కొరకు ఎవరు నిలబడతారు? నిరుద్యోగుల కొరకు ఎవరు నిలబడతారు? జాబు రావాలంటే బాబు రావాలి. మొన్నటిదాకా నువ్వే కదా ముఖ్యమంత్రివి, ఎక్కడ తెచ్చావు జాబులు? 60 లక్షల మంది ఆంధ్రులు, 40 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులకి ఎందుకు జాబులు తేలేకపోయావు? సంవత్సరానికి 10,000 కూడా. ఎమ్మెల్యేలారా, మినిస్టర్లారా, ఎక్స్ ఎమ్మెల్యేలారా, ఎక్స్ మినిస్టర్లారా, యూత్ లీడర్స్ గమనించండి. నేను మాట్లాడిన ప్రతి మాటలో సత్యం ఉంది. అంబేద్కర్ని గెలనిచ్చారా వీళ్ళు? డిపాజిట్ రానివ్వలా. కానీ అంబేద్కర్ ఫైట్ చేయలేదా? మంత్రి పదవిని వదిలేసి మాట్లాడడం కాదు. అంబేద్కర్ అనుచరులందరూ ప్రజాస్వామ్యం కొరకు పోరాడదాం, నేను ముందుండి నడిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరందరూ మనం అందరం కలుస్తాం. పోరాటం అంటారు సార్ ఇక్కడ.